ఓం నమఃశివాయ. అందరికీ నమస్కారం. మరణం అనేది మనిషి జీవితానికి ముగింపు కాదు. అది ఒక కొత్త ప్రయాణానికి ద్వారం మాత్రమే. శరీరం మాత్రమే కనిపిస్తుంది. ఆత్మ కనిపించదు. కానీ ఆత్మ యొక్క ప్రయాణం మరణం తర్వాతే మొదలవుతుంది. మరణం తర్వాత ఆత్మ ఎక్కడికెళ్తుంది అనే ప్రశ్న అందరిలోనూ ఉంటుంది. కాబట్టి ఈరోజు వీడియోలో మనం గరుడ పురాణం ప్రకారం మరణ సమయంలో శరీరంలో మార్పులు, ఆత్మ ఆవేదన, అలాగే మరణం తర్వాత మొదటి 13 రోజులు ఆత్మ ప్రయాణం, గరుడ పురాణం ప్రకారం తర్వాత ఆత్మ స్థితి, అలాగే అంత్యక్రియల్లో నీటి కుండను పగలగొట్టడం, అలాగే బొరుగులు నేలపై చల్లడం, వీటితో మమకారానికి ఉన్న సంబంధం, అలాగే జీవుడు చేసిన పనులకు శిక్ష, యమధర్మరాజు ముందు ఆత్మ తప్పులు ఒప్పుకోవడం, పునర్జన్మ మరియు కొత్త జీవితం. వీటన్నిటి గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. వైద్య శాస్త్రం ప్రకారం మరణానికి కొన్ని గంటల ముందు చేతులు, పాదాలు చల్లబడతాయి. ఇది మనందరికీ తెలిసిన విషయమే. కానీ గరుడ పురాణం ప్రకారం దీనికొక కారణముంది. అదేంటంటే భూమితో ఆత్మ సంబంధం విడిపోవడానికి ఇది సూచిస్తుంది. మరణ సమయంలో ఆత్మ శరీరం వదలకుండా చివరిసారిగా గట్టిగా ప్రయత్నిస్తుంది. చనిపోయిన వెంటనే శరీరంలో స్వల్పమైన కదలికలు కనిపిస్తాయి. అవి శరీరం బతికున్న దానికి సంకేతం కాదు. ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టలేని ఆవేదనకు సంకేతం. ఆత్మ ఆ సమయంలో నేను చనిపోలేదు అని అరుస్తుంది. కానీ అది మనకు వినిపించదు. ఇలా కష్టపడి ఆత్మ శరీరాన్ని వదిలిన తర్వాత శరీరం మరణిస్తుంది. ఆ తర్వాత 13 రోజులకి మనం అంత్యక్రియలు చేస్తాము. ఇది కేవలం సంప్రదాయం మాత్రమే కాదు. ఆత్మకు ఆహారం, శక్తి, దిశ చూపే ప్రాధాన్యత కలిగిన ఒక సమయం అవుతుంది. పిండ ప్రదానం, తిలతర్పణం, ప్రార్థనలు ఆత్మకు ఆహారంగా దారి చూపించే దీపాలుగా మారతాయి. ఈ కార్యాలన్నీ అంటే పిండ ప్రదానం, తిలతర్పణం, ప్రార్థనలు ఇవన్నీ చేయకపోతే ఆత్మ ఏ స్థితిలో ఆగిపోతుందో ప్రాయోగికంగా తెలియదు కానీ, మన సనాతన ధర్మం ప్రకారం ఆత్మకి కష్టాలుంటాయి ఇవన్నీ చేయకపోతే. కాబట్టి అంత్యక్రియలు సాంప్రదాయం ప్రకారం తప్పకుండా చేయాలి. మరణం అనేది ఒక భయం కాదు. ఇది కర్మల గణితం మరియు ఆత్మకి ప్రయాణాన్ని చూపించే ఒక దారి. అలాగే గరుడ పురాణం ప్రకారం మరణం తర్వాత ఆత్మ స్థితి ఎలా ఉంటుందంటే అది శరీరాన్ని వదల్లేక చిన్న కదలికలు, చేతివేళ్లు కదలడం ఇవన్నీ కనిపిస్తుంటాయి. ఇది ఆత్మ శరీరంలోకి తిరిగి ప్రవేశించాలి అని చేసే ప్రయత్నం. మరణానికి 4-5 గంటల ముందు భూమితో ఆత్మకున్న సంబంధాలు నెమ్మదిగా విడిపోతాయి. శరీరాన్ని ఆత్మతో కలిపే సూక్ష్మ వెండి తీగ మరణ క్షణంలో తెగిపోతుంది. ఈ తీగ తెగిన వెంటనే ఆత్మ శరీరం నుంచి బయటకొచ్చేస్తుంది. మరణించిన తర్వాత ఆత్మ సుమారు 12 అడుగుల ఎత్తులో శరీరం చుట్టూ ఉంటుంది. తన చుట్టూ జరిగిన వాటిని చూస్తూ, వింటూ ఉంటుంది. కానీ స్పందించలేదు. ఆత్మ నేనిక్కడే ఉన్నాను అని అరుస్తుంది. కానీ మనకది వినిపించదు. అంత్యక్రియల్లో ఇక కుండ ఎందుకు పగలగొడతారంటే, శ్మశానంలో కుండలో నీరు పోసి త్రిదారలుగా రంధ్రాలు చేయడం ఒక ఆచారం మాత్రమే కాదు. ఇది ఆత్మకు ఇది నీ శరీరం కాదు, ముందుకు వెళ్ళు అని చెప్పే ఒక సంకేతం. ఆ తర్వాత కుండని పగలగొడతారు. ఇది ఆత్మకు చివరి ఆజ్ఞ. మమకారాన్ని తప్పించేందుకు, ఆత్మకు విముక్తి అందించేందుకు కుండను పగలగొడతారు. ఈ చర్య క్రూరత కాదు. ఇది ఆత్మకు స్వేచ్ఛని ఇచ్చే ఒక సంకేతం. అలాగే చితి వద్ద మరమరాలను నేలపైన పోస్తారు. ఆత్మకు కుటుంబం, ఇల్లు గురించి మమకారం ఉండడంతో ఆత్మ ఇంటికి తిరిగి రావాలని ప్రయత్నిస్తుంది. ఆ మమకారాన్ని తొలగించడానికే మరమరాలను నేలపై పోస్తారు. దాన్ని ఆత్మ ప్రతి గింజను లెక్కపెడుతుంది. ఇది శిక్ష కాదు, మమకారాన్ని తొలగించే ఒక ప్రక్రియ. శరీరం అగ్నిలో కాలినప్పుడు అది శరీరాన్ని శుద్ధి చేస్తుంది, నాశనం చేయదు. అలాగే శరీరం పూర్తిగా కాలిన తర్వాత ఆత్మకు ఒక స్పష్టతొస్తుంది. శరీరం విడిచింది, వెళ్ళాల్సిన సమయం వచ్చింది అని. ఇక మరణం తర్వాత 12 రోజులు ఆత్మ చేసే కీలక ప్రయాణం. ఇదెలా ఉంటుందంటే, మరణం తర్వాత 12 రోజులు ఆత్మకి నిర్దిష్ట సమయం ఉంటుంది. ఈ సమయంలో ఆత్మ తన భౌతిక బంధాలను విడిచి చివరి పనులు చేస్తుంది. ఈ 12 రోజులు మనం చేసే అంత్యక్రియల్లో ప్రతి కర్మ ఆత్మకు దారి చూపిస్తాయి. కర్మలు చేయకపోతే ఆత్మ మధ్యలో చిక్కుకుపోవడం జరుగుతుంది. ఇది అలాగే మనకి
తలకొరివి పెట్టిన తర్వాత ఇక వెనక్కి తిరిగి చూడకూడదు అనంటారు. అలా చూస్తే ఆత్మకు మళ్ళీ బంధాన్ని పెంచుతుంది. అందుకే ఆ సమయంలో వెనక్కి తిరిగి చూడకూడదు. మన సనాతన ధర్మంలో ప్రతి ఆచారం ఒక అర్థాన్ని కలిగుంటుంది. అవగాహన లేకపోతే ఆచారాలు కేవలం అనుసరణగా మాత్రమే మారుతాయి. కాబట్టి ప్రతి ఆచారానికి వెనుకున్న అర్థం తెలుసుకోవాలి. ప్రతి కర్మ చేయాలి. ఆ తరువాత ఆత్మ ప్రయాణ కాలం 12 రోజుల పాటు ఉంటుంది. ఇదెలా ఉంటుందంటే, మొదటి 3 రోజులు ఇల్లు, కుటుంబం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. మమకారం, శరీరంపై బంధం ఉంటుంది. 4-10వ రోజు వరకు ప్రేత స్థితి అంటే అక్రమ స్థితి. ఇది ఆకలి, దాహం, దారి తప్పిన స్థితి. 11వ రోజు ఏకోదిష్ట శ్రద్ధం అంటే ఆత్మను ప్రేత స్థితి నుంచి తీసేయడం. 12వ రోజు సపిండీకరణ అంటే ఆత్మ పూర్వీకులతో కలుసుకోవడం. 13వ రోజు జీవితం తిరిగి ప్రారంభమవుతుంది. 13వ రోజు కర్మకాండ ముగుస్తుంది. ఇది ఆత్మ కోసం కాదు, జీవించున్న వారి కోసం. 12వ రోజునే ఆత్మ ప్రయాణం పూర్తయిపోతుంది. ఆ తర్వాత ప్రేత స్థితి, ఆత్మ ఒంటరిగా బాధపడే స్థితి. ఇదెలా ఉంటుందంటే, ప్రేత స్థితి భయంకరమైనది కాదని, శుద్ధి కాలమని మనకి గరుడ పురాణంలో చెబుతారు. ఆత్మకు కూడా ఆకలి, దాహం ఉంటుంది. కానీ భౌతిక శరీరం లేకపోవడం వల్ల అది తీరదు. ఈ సమయంలో ఆత్మ చీకటి మార్గాల్లో ఒంటరిగా ఉంటుంది. శబ్దాలు వెలుపలికి రావు. ఆత్మ భయపడుతూ ఉంటుంది. భార్య, పిల్లలు, ఇల్లు, ధనం వంటి మమకారాలు ఆత్మను ముందుకు వెళ్ళకుండా చేస్తాయి. బతికుండగా మమకారం తగ్గించుకోవడం అందుకే ముఖ్యం. కర్మలను పరిశుభ్రం చేసుకొని బ్రతికుండగా మమకారం తగ్గించుకుంటే ఆ తర్వాత ఆత్మ ఇంత కష్టపడాల్సిన అవసరం ఉండదు. అలా ప్రేత స్థితి తర్వాత ఆత్మ యమమార్గంలో ప్రవేశిస్తుంది. యమధర్మరాజు సభలో ఆత్మ తన జీవితంలో చేసిన పనులన్నీ చూస్తుంది. ఎవరికి బాధ కలిగించిందో ఆ బాధను ఆత్మ అనుభవిస్తుంది. యమధర్మరాజు ఆత్మకు తన జీవితంలో జరిగిన ప్రతి దృశ్యాన్ని చూపిస్తాడు. మాటలు, ఆలోచనలు, కర్మలు అన్నీ చూపిస్తాడు. ఆత్మ పాపకర్మల వల్ల బాధపడుతుంది. క్షమాభిక్ష కోరుతుంది. అప్పుడు యమధర్మరాజు ఒక మాట అంటాడు. నన్ను చూసి భయపడకు, నీ కర్మలను చూసి భయపడు అని. ఆ తర్వాత ఈ కర్మలన్నీ అనుభవించిన తర్వాత పునర్జన్మ ఉంటుంది. పునర్జన్మ ఒక శిక్ష కాదు. ఇది మరొక అవకాశం. అయితే ఒకే తప్పులను తిరిగి మళ్ళీ చేస్తే మరణ చక్రం అలాగే కొనసాగుతూ ఉంటుంది. మన జన్మ యాదృశ్చికం కాదు. మన గత జన్మల కర్మ ఫలితాల ఆధారంగానే ఈ జన్మ ఉంటుంది. ఈ జన్మలో ధర్మంగా జీవించడం వల్ల యమలోకంలో కష్టాలు తగ్గే అవకాశం ఉండొచ్చు. మరణం, నరకం, పునర్జన్మ ఇవన్నీ మన కర్మల ఫలితాలు మాత్రమే. కాబట్టి మరణం గురించి అవగాహనతో జీవించడం వల్ల భవిష్యత్తు సార్థకమవుతుంది. ఈ వీడియో మరణం గురించి భయం కలిగించడానికి కాదు, మన జీవితంలో మార్పులు తీసుకురావడానికి. వీలైతే ఈ విషయాలపై ఆలోచించండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ ద్వారా పంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.